తెలివైన మనిషి ఏం చేశాడో చూద్దాం. చేసిన పనిని పదే పదే చేస్తే ఏమి నష్టపోతామో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ టు బుజ్జి లిటిల్ స్టార్స్ కథలు. Little Star Swanders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos ko some thanks for your support. ఇవాల్టి కథ పిల్లలకి చూద్దాం. తెలివైన మనిషి. ఓ ఊరిలో ఉండే ప్రజలు ఓ తెలివైన వ్యక్తి దగ్గరికి తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చేవారు. సమస్యలకు పరిష్కారం లభిస్తుందేమో అనే ఆశతో ఆ తెలివైన వ్యక్తి దగ్గరకు వచ్చేవారు. ప్రతిరోజు ఒక్కో సమస్యను ఆయన ముందుంచేవారు. ఒకరోజు ఆ తెలివైన వ్యక్తి సమస్యలు విన్నపించుకునేందుకు వచ్చిన వారికి ఒక జోక్ చెప్పాడు. అంతా గట్టిగా పగలబడి నవ్వారు. కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ అదే జోక్ను చెప్పాడు. దీంతో అక్కడ కొంతమంది మాత్రమే మళ్ళీ నవ్వారు. ముచ్చటగా మూడోసారి కూడా అదే జోక్ చెప్పాడు. అయితే ఈసారి మాత్రం ఎవ్వరూ నవ్వలేదు. అప్పుడు చిన్నగా నవ్వి ఆ తెలివైన వ్యక్తి ఇలా అన్నాడు, ఒకే జోకుకు మళ్ళీ మళ్ళీ నవ్వలేరు. అలాంటప్పుడు ఒకే సమస్యను పదే పదే ఎందుకు ప్రస్తావిస్తారు అని ప్రశ్నించాడు. అంటే ఆయన దగ్గరికి, ఆ తెలివైన మనిషి దగ్గరికి ఆ ఊరిలో ఉండే ప్రజలు చెప్పిందే మళ్ళా ప్రాబ్లమ్ని చెప్తూ ఉండేవాళ్ళంట ఆయనకి. దానికి సొల్యూషన్ చెప్పండి అని. అంటే ఒక్కసారి చెప్పిన జోక్కి అందరూ నవ్వారు, రెండోసారి చెప్పిన దానికి కొంతమంది నవ్వారు, మూడోసారి చెప్పిన జోక్కి ఎవరూ నవ్వలేదు. అంటే సమస్య కూడా అంతే. ఒక్కసారి సమస్య చెప్పినప్పుడు దానికి ఆయన మంచిగా సొల్యూషన్ చెప్తాడు. అదే సమస్యని మళ్ళీ రెండోసారి తీసుకొస్తే ఆయన ఓకే సరే అని మళ్ళీ చెప్తాడు కొంచెం. అదే మూడోసారి కూడా తీసుకొచ్చారనుకో ఆయన చెప్తాడా? చెప్పాలనిపిస్తుందా? అనిపించదు. అంటే ఈ కథలోని నీతి ఏమిటంటే, సమస్యపై చింత చేయడం వల్ల అది పరిష్కారం కాదు, కేవలం సమయం, శక్తి మాత్రమే వృధా అవుతుంది. అంటే చెప్పిందే చెప్పి చేసిందే చేసి అలా ఎన్నిసార్లు చేసినా సమయాన్ని వృధా చేసుకోవడం తప్ప వేరే ఏమీ ఉండదు. ఏదన్నా కానీ, సమస్య అయినా కానీ, జోక్ అయినా కానీ, జీవితమైనా కానీ, ఏదైనా ఒక్కసారి చెప్తేనే అది ఎవరికైనా వినాలనిపిస్తుంది. అంతేగాని మనం అదే సమస్యని పదే పదే చెప్పుకుంటూ ఉంటే అది లాస్ట్కి ఏంటిది అని మనం శక్తిని, మన సమయాన్ని, టైంని వేస్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అంతే తప్ప ఇంతకు మించి ఇక్కడ ఏం లేదు. ఈ కథలో నీతి ఏంటి? సమస్యపై చింత చేయడం వల్ల అది పరిష్కారం కాదు, కేవలం సమయం, శక్తి మాత్రమే వృధా అవుతుంది. అర్థమైందా పిల్లలు? ఏం చింటూ? ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఈ కథ ద్వారా ఏం తెలుసుకున్నావు? మళ్ళీ చెప్పకూడదు, ఒకసారి చెప్పింది మళ్ళీ రిపీట్ చేయకూడదు. మళ్ళీ మళ్ళీ చెప్తే మళ్ళీ పెట్టేస్తుంది. మనకున్న పనులన్నీ వేరే కస్టమర్స్ వస్తే వాళ్ళకి ఉన్నారు కదా, పనే మరి చెప్పింది మళ్ళీ చెప్తే నేను ఉన్నాను, వేరే ఊళ్ళో ఉంటాను, వెళ్ళిపోరు వాళ్ళు. So energy and time waste if you do same work multiple times. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని నీతి కథల కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.